ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. చాలామంది ఇలా అనుకుంటూ ఉంటారు, నాకే ఎందుకు ఈ రోగం వచ్చింది, నాకెందుకు ఇన్ని కష్టాలు వస్తూనే ఉన్నాయి, నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా నాకే ఇలా ఎందుకు జరుగుతుంది. మనం ఎప్పుడూ అనుకోని విపత్తులు, చేదు సంఘటనలు, అనుభవాలు మన జీవితంలో జరుగుతూ ఉంటే మనకు ఎలా అనిపిస్తూనే ఉంటుంది. కానీ మేలు జరిగినప్పుడు ఇలా అనిపించదు. నాకే ఎందుకు మంచి జరిగింది అని అనుకునేవాడెవడు ఉండడు. మన మనస్సు ఆడే ఆట ఇది. విత్తనాల్లో విత్తుతాం, వాన వస్తుంది, అది ఎదురు చూస్తాం. వాన రావచ్చు, రాకపోవచ్చు, మరి ఎక్కువగా వర్షం రావచ్చు. విత్తనాలు నాటడం, నీరు పట్టడం లాంటివి మన చేతుల్లో ఉన్నా మనం చేయవలసిన పనులు కానీ మనం చేసే పనుల యొక్క ఫలితాలు మాత్రం మన చేతిలో లేవు. దాన్నే మనం విధి నిర్ణయం అని అంటూ ఉంటాము, కానీ అది కర్మ ఫలితము అనుకోము. వాన వస్తే భూమి బాగుంటే మొలకెత్తి పెరిగి శక్తి విత్తనంలో ఉంటే అది పెరిగినప్పుడు పురుగు పట్టకుండా చూసుకునే బాధ్యత మనపై ఉంది. అంత మాత్రాన చెయ్యాలి కూడా. పెరిగేది మొలకే, అందులో మనం చేసేది లేదు. పెరగగలిగే శక్తి, సామర్థ్యము ఆ గింజలోనూ ఆ మొలకలోనూ పెట్టేదాన్ని పుట్టించాడు సృష్టికర్త. మొలక పెరుగుతూ ఉంటే మనం చూసి సంతోషించవచ్చు. అది పెరిగినప్పుడు మళ్ళీ నీళ్లు పట్టడం లాంటి చిన్న చిన్న పనులు చేయడం మన వంతు. మనలోన విత్తనంలాగా మొలకలాగా పెరిగే గుణం, ఆరోగ్యంగా ఉండగలిగే గుణం, సంతోషంగా ఉండగలిగే గుణం అన్నీ ఉన్నాయి. కానీ మన జీవితాలు సక్రమంగా బాగుండాలంటే ఇవి చాలవు. మన వంతు బాధ్యతలు, మనం చెయ్యవలసిన పనులు చాలా ఉన్నాయి. అస్తమానం ఇతరులను నిందించడానికి, పరులను ఏడ్పించడానికి మనకు దేవుడిచ్చిన అమూల్యమైన కాలాన్ని వెచ్చించి మన దుఃఖాలకు మనమే మరింత ప్రోధు చేసుకుంటూ వాటికి కారణం దేవుడని, భర్త అని, భార్య అని, కొడుకో కోడలో అని, కూతురు అల్లుడోనని ఇరుగు పొరుగు వాళ్ళను నిందిస్తూ ఉండడం సహజమైపోయింది. ఈ ఆత్మహత్య సదృశ్యమైన పైచాతికత్వము మానవత్వాన్ని విడవకపోతే మనం ఇంకా మరింత దుఃఖ భాజనమై జీవితపు అగాధాల్లో వెళ్ళడం ఖాయమని గ్రహించకపోవడం పూర్వజన్మ పాపఫలమేనని తప్ప మరొకటి కానే కాదు. అలాంటి మానవత్వాన్ని మనంతట మనమే దూరం చేసుకోకపోతే మనం దూరం చేసుకున్నట్లవుతుంది. మనల్ని అప్పుడిక ఏ దేవుడు కాపాడలేడు. పూజలు, స్తోత్రాలు, వేడుకోళ్ళు మరియు అన్ని ఏటిలో పిసికిన చింతపండి. వర్తమానము, భవిష్యత్తు కేవలం మన నిర్ణయాలు, మనం చేసే పనులపైన కూడా ఆధారపడి ఉంటుంది. మనం కంట్లో మనమే పొడుచుకున్నట్టు కూర్చోవడం వల్ల కలుగుతున్న పర్యావరణానికి మరొకరు బాధ్యులవ్వడం హాస్యాస్పదమే కాదు, బాధాకరం కూడా. శ్రీకృష్ణ భగవాను గీతలో అన్నదానికి అర్థం ఇదే. నువ్వు చేసే పనులు పూర్తిగా నీ నిర్ణయాలే, నీ బాధ్యతే, కానీ వాటి ఫలితాలు మాత్రం నీకు హక్కు లేదు. నీ బాధ్యత కాదు, నీ అధికారము కాదు. నీకు ఏది ఫలితం రావాలో అదే కర్మ ఫలదాత అయినా నా చేత నిర్ణయించబడి ఉంది. నీకు నా చేత నిర్ణయింపబడిన ఫలితమే లభిస్తుంది. అది కూడా ఎప్పుడు ఎలా వస్తుంది అన్న విషయం నీకు తెలియదు. అది నువ్వనుకున్న సమయానికి రాకపోవచ్చు. అలాగని నీ బాధ్యతలను నీవు తప్పించుకోవద్దు. నీ కర్మలను అనుసరించి నిర్ణయింపబడిన ఫలితం మాత్రమే నీకు వస్తుంది. ఎప్పుడు ఎలా అన్నది నీకు తెలియకపోవచ్చు, అంతే. మతపరంగా చెప్పిన సూక్తి కాదిది. ఇది కేవలం సైన్స్. శ్రీకృష్ణుడు చెప్పినవన్నీ సైన్సే. ఒక హిందూ జన్కు మాత్రమే సంబంధించింది కాదు. ఇది అర్థమైన తర్వాత ఇంకాస్త లోతుగా ఆలోచిద్దాం. సంతోషంగా ఉండడం ప్రతి మనిషి బాధ్యత. ప్రశాంతంగా ఉండడం ప్రతి మనిషి బాధ్యత. తన కర్తవ్యమేమిటో నిర్ణయించుకోవడం కూడా ప్రతి మనిషి బాధ్యతే. మనం సంతోషంగా లేకుంటే ఎక్కడ ఏదో మనం తప్పు చేస్తున్నామో, మాటికి సంతోషంగా ఉండగలం అనేది మన సహజ గుణం. ఏ సందర్భంలో మన సంతోషాన్ని విడిచిపెట్టినా అది మన అజ్ఞానమే అంటారు విజ్ఞులు. ప్రతి
యాక్షన్కి రియాక్షన్ ఉంటుందని సైన్స్ చెబుతుండగా ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుందని వేదాంతం చెబుతున్నది. తేడా ఏమున్నది? యుధిష్ఠిరుడు జూదం ఆడకుండా ఉంటే పాండవులు అరణ్యాలకు పోవలసి ప్రమేయం లేదు. మహాభారత యుద్ధం చేయనక్కరనూ లేదు. అంతమంది అఘోరమైన యుద్ధం చావనవసరమూ లేదు. ఒకరు చేసే ఇలాంటి చిన్న పెద్ద తప్పులు చాలామంది యొక్క భవిష్యత్తును రకరకాలుగా శాసిస్తున్నాడని ఇది ఒక పెద్ద ఉదాహరణ. అవునా కాదా? మీరు చేస్తున్న తప్పులు మీ జీవితాన్ని, మీతో పాటు ఎంతోమంది జీవితాలను ఇలా కష్టపెడుతూ ఉండొచ్చు. యోచించండి. మీరు తీసుకునే కొన్ని చొరవలు, కొన్ని ప్రయత్నాలు మీ జీవితాల్లో ఎన్నో విజయాలను కూడా సాధించి పెడతాయి. మీలో ప్రతి ఒక్కరి జీవితాన్ని మీరే స్వయంగా తరచి చూస్తే, వెతికి చూస్తే మీ విజయాలకు వెనుక మీరు తీసుకున్న చొరవలు, చేసిన ప్రయత్నాలు లేదా కనిపించలేదేవి. అలాగా మీ జీవితంలో సంభవించిన దుష్ఫలితాల వెనుక మీరు చేసిన తప్పు ఉండదు. మీ సోమర్తనాలు, మీరు వేసిన తప్పటడుగులు కనిపిస్తాయి. మీలో మీకే తెలియకుండా జరుగుతున్న మానసిక యుద్ధాన్ని ఆపే 12 అద్భుతమైన జీవిత సత్యాలు. ఒకటి, జీవితంలో జరిగేవి 2. ఒకటి మనకు మంచి జరిగేవి, రెండవది ఆ మంచి ఇంకా మనకు అర్థం కానివి. 2, నిజమైన స్వేచ్ఛ అంటే ముందు మిమ్మల్ని మీరు నిజమైన స్వేచ్ఛ అంటే ముందు మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. ఇతరులను కూడా మిమ్మల్ని అలాగే అర్థం చేసుకోవడానికి ఆశించడం మానేయండి. 3, పంచడం అంటే మీ దగ్గర పుష్కలంగా ఉన్నదాన్ని ప్రేమ, సమయం లేదా డబ్బు ఇవ్వడం అంతే తప్ప ఇతరులను నింపడానికి మిమ్మల్ని మీరు పూర్తిగా ఖాళీ చేసుకోవడం కాదు. 4, అత్యంత ముఖ్యమైన బంధం. ఇతరుల పట్ల దయ ఉంటే వాళ్లకు మంచిది, కానీ మీ పట్ల మీరు దయగా ఉంటే అది మీకు మంచిది. ఆ దయను ముందు మీతోనే మొదలుపెట్టండి. 5, ఫోకస్ నియమం. మీరు వదిలేసినవి దూరమైపోతాయి. మీరు ఎక్కువగా ఆలోచించేవి రెట్టింపు అవుతాయి. కాబట్టి మీ దృష్టి దేనిపై ఉంచాలో జాగ్రత్తగా ఎంచుకోండి. ఇక 6, పొందుకొనడం అంటే అర్థం మారాలి. కోరుకున్నది దక్కితేనే పొందినట్లు కాదు. ఇప్పటి వరకు మిమ్మల్ని బతికించిన, పోషించిన ప్రతిదీ మీరు ఇప్పటికే పొందిన గొప్ప బహుమతి. ఇంకా 7, నమ్మకం. నియమం అంటే మీరు దేనిపై ఫోకస్ చేస్తే అది ఆకర్షిస్తారు. మీరు దేన్ని నమ్ముతారో అదే సృష్టిస్తారు. మీరు జీవితం అనేది మీరే రాసుకునే ఒక అద్భుతమైన కథ. ఇంకా 8, ఎవరి ప్రయాణం వాళ్ళది. ఒకరి కింద నుంచి కొండపైకి చేరడం గొప్పే. అలాగే మీరు అట్టడుగు గుంత నుంచి నేల మీదకు రావడం కూడా అంతే గొప్ప. ఎవరి ప్రయాణం వాళ్ళది. పోల్చుకోకండి. ఇంకా 9, ముందు బాధపడకండి. జరగని వాటి గురించి ఎప్పుడు అతిగా సంతోషపడకండి. రాని కష్టాల గురించి ఇప్పుడే భయపడకండి. మీ చేతిలో లేని వాటి గురించి ఆలోచిస్తే మీ శక్తి వృధా చేసుకోకండి. ఇక 10, ఒక సందర్శకుడిలా బతకండి. ఈ లోకానికి తొలిసారి వచ్చిన సందర్శకుడిలా జీవించండి. కష్టం వచ్చినప్పుడు ఓహో మనుషులు బాధ అని పిలిచేది దీన్నే అన్నమాట. భలే ఉందే అని ఆశ్చర్యపోతూ పాఠాలు నేర్చుకోండి. ఇక 11, ప్రతిరోజు ఈ మాట అనుకోండి. రోజు ముగిసేసరికి మీరు చెప్పుకోవాల్సింది ఒక్కటే, నేను ప్రేమించబడిన అర్హుడిని. నేను ఏ తప్పు చేయలేదు. నేను నా దారిలో అద్భుతంగా వెళ్తున్నాను. ఇక 12, మీ ఏకైక లక్ష్యం. మరీ మెత్తంగా ఉంటే వాడుకుంటారు, మరీ కఠినంగా ఉంటే విరిగిపోతారు. మీ జీవితంలో ఏకైక లక్ష్యం ఇతరులను అంచనాలు వదిలేసి మీకు నచ్చినట్లు మీరుగా జీవించడం. ఇకపోతే మీరు ఎలాంటి వారో ముందే ఒక అంచనాకు వచ్చిన వారికి వివరణ ఇచ్చుకోవాల్సడం మానేయండి. ఆ శక్తి మీ ఎదుగుదలకు వాడుకోండి. ఇక మీ బాధకు కారణం మీకు జరిగిన నష్టం కాదు, ఆ నష్టం గురించి మీరే పదే పదే ఊహించుకుంటూ రాసుకుంటున్న కథే. పైన చెప్పిన వాటికి మీకు బాగా నచ్చిన ఒక వాక్యాన్ని కాగితంపై రాసి రోజు ఉదయం మీకు కనిపించేలా అతికించుకోండి. దీన్ని బట్టి మీకే అర్థమవుతుంది మీ జీవితంలో
జరిగే ప్రతిదీ మీ మంచికే జరుగుతుంది అని ఇప్పుడు మీకు అర్థం కాకపోయినా ప్రాసెస్ను నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్మండి. అలాగే మానసిక ప్రశాంతత కోసం ఈ సత్యాలు ఎంత అవసరమో మీ కుటుంబ భవిష్యత్తు, ఆర్థిక ప్రశాంతత కూడా అంతే అవసరం. విన్నారుగా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, లైక్ ఇవ్వండి. సర్వేజన సుఖినో భవంతు.